అపోస్తులైన కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. మూడవ అధ్యాయము 9-10 వచనం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే నవీన స్వభావం, ప్రాచీన స్వభావము. మరి దాని నుంచి మనం దూరమైనాం, పరిత్యజించాం, దాన్ని విడిచిపెట్టాం. ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నవీన స్వభావం ధరించుకునే వారంగా ఉన్నాం. నవీన స్వభావం అంటే దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క హృదయాన్ని ఆయన పోలికగా పుట్టి ఉన్నాము. ఆయన స్వభావాన్ని మనం ధరించుకున్నాం. ఆయనతో సమవారులంగా చేయబడ్డాం. దేవునితో కూడా సమవారులంగా మనం చేయబడ్డాం. అందుకోసమని ప్రాచీన స్వభావం మనం విడిచి నవీన స్వభావాన్ని మనం ధరించుకున్నాం. అది మన జీవితం అంతా కూడా నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి పనులు మనం చేయవలసిన వారు. అట్లా కాకుండా పాత స్వభావము, పాత అలవాటులు, పాత పనులు మనం ఇంకా చేస్తున్నట్లయితే మనము పాపములోనే, మన అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నాము అని మనం గ్రహించాలి. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మనము నూతన జీవము మనం పొందాం కాబట్టి పాతవన్నీ కూడా గతించాయి. బాప్టిజం వలన మనము దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి అధికారం ఇచ్చాడు. మనకు కలిగినటువంటి అవమానాలన్నీ కూడా తీసివేసి ఆయన సంతోష వస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు. నూతన జీవము పొందేటువంటి అధికారం ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుని స్తుతించి ఆరాధించాలి, దేవుని గణపరచాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇది మనకు ధైర్యం కలిగింది. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా దేవుడు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గం, దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి మార్గము అదేమిటంట? అది నూతనమైనది, జీవము కలిగినటువంటి మార్గములో మరి ధైర్యంగా మనం ప్రవేశించేటువంటి గొప్ప కృపను మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి ఈ సత్య మార్గం, ఈ జీవ మార్గం, ఈ నూతనమైన మార్గాన్ని బట్టి మరి మనం ఆయన్ని స్తుతించి గణపరచబడి వారమై ఉన్నాం.
చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. 4వ అధ్యాయము 23వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇది ఆయన ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. నీతియు యథార్థమైన భక్తి గలవారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనం ఇంకా మరి పాత స్వభావము, ప్రాచీన స్వభావంలో మనం ఉన్నట్లయితే ఆయన యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలిగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావంలో మనమందరం కూడా మరి ధరించుకోవాలి. ఎవరైతే వీటికి దూరంగా ఉంటున్నారో మరి వారు నవీన స్వభావాన్ని ధరించుకోవాలని చెప్తున్నారు. ఎవరైతే నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారో వారు దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.